హలో అందరికీ, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. అందరు ఎలా ఉన్నారు? మంచిగున్నారా? నేను చాలా మంచిగున్నాను. సుత్తి లేకుండా రైట్ పాయింట్కి వస్తాను. చాలామంది యూట్యూబర్స్ ఎలాంటి మైక్స్ తీసుకోవాలి, అసలు ఎంత బడ్జెట్లో తీసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు. మరి ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకైతే ఇంకా కన్ఫ్యూజ్లో ఉంటారు. ఎంత బడ్జెట్ తీసుకోవాలి, ఏంటి అసలు మైక్స్ మనకు అవసరమా లేదా అనేది చాలా కన్ఫ్యూజ్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. చివరి మీకు అర్థమవుతుంది తీసుకోవాలా లేదా అనేది. ఓకేనా? నేను తీసుకున్న మైక్ ఇదే, అందుకే దీంతో స్టార్ట్ చేస్తున్నాను. మరి ఫస్ట్ నేను తీసుకున్నది అమెజాన్లో నేను తీసుకున్న కంపెనీ పేరు ఏంటంటే హుక్. చూడండి, ఇక్కడ హుక్ అని కనిపిస్తుంది కదా, ఇది నేను తీసుకున్న మైక్స్ ఇయర్ నేను తీసుకుంది హుక్ అని. ఇవి మనకి ఏంటంటే లోపల వచ్చేసరికి ఏంటంటే ఒక ఇలా బాక్స్ లాగా వచ్చి ఇలా ఉంటుంది. ఇది మనకి ఛార్జర్, ఇది మనకి బాక్స్ సేమ్ బడ్స్ బాక్స్ లాగా ఉంటుంది. అందుకే నాకు తొందరగా బడ్స్ అని వచ్చేసింది. మనకి ఇక్కడ ఏంటంటే ఒక మైక్, ఇంకో మైక్ ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకో మైక్ ఇది. ఇక్కడ ఏంటంటే అడాప్టర్ డివైస్ వస్తుంది. మొత్తం మనకి 3 వస్తాయి. దాంతోపాటు మనకి ఏంటంటే ఇది ఒక పిన్ వస్తుంది. ఈ ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఈ పిన్ యూజ్ చేస్తారంట. నాకైతే ఈ పిన్తో అవసరం లేదు, ఎందుకంటే మనది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి మనకి పిన్ అవసరం లేదు. దానికి తోడు ఇది ఇస్తారు. ఇవి ఉన్నాయి చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, ఇవి ఇస్తారు. మనకు ఒకవేళ మీరు ఎవరికైనా కొత్త అయితే మీకు అసలు ఇన్స్ట్రక్షన్స్ తెలియకపోతే అసలు ఇవన్నీ ఎలా వాడాలి ఏంటనేది మనకి A to Z బుక్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి ఎలా ఉంటాయి, ఎంత ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎంత ఉంటుంది, అండ్ మనకి అసలు డివైస్ కనెక్ట్ అవ్వడానికి ఎలా ఏంటనేది మొత్తం ఈ బుక్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి కనెక్ట్ చేసినప్పుడు దానికి డివైజర్కి ఏంటంటే రెడ్ కలర్ లైట్ వస్తుంది. అలానే దీనికి ఏంటంటే చూడండి మీరే, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది చూడండి. ఆ గ్రీన్ కలర్ లైట్ వెలిగితే మనకి ఫోన్కి అటాచ్ అయిందని అర్థం. ఎవరికైనా తెలియకపోతే చూడండి ఒకసారి, ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వస్తుంది, అప్పుడు మనకి ఫోన్కి అటాచ్ అయిందని అర్థం. ఇదేంటంటే జస్ట్ షోక్ అని కాదు, చూడటానికి చాలా క్యూట్గా ఉంది, చాలా మంచిగా ఉంది కూడా. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ కానీ ఏమైనా పొల్యూషన్ కానీ పడకుండా ఉండడానికి ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే నచ్చినాయి, అయితే చాలా బాగా నచ్చినాయి. అండ్ నేను ఇప్పుడు మైక్తో మాట్లాడాను. ఒకసారి మీకు కూడా ఎలా వితౌట్ మైక్ ఎలా ఉండిద్ది, విత్ మైక్ ఎలా ఉండిద్ది అనేది మీకు ట్రై చేసి చూపిస్తాను. మాట్లాడుతుంది వితౌట్ మైక్ చూడండి, పక్కన ఎంత వర్షం పడుతుంది, అలాంటి పక్కన పొల్యూషన్ కూడా ఉంది. ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుందో చూడండి. తర్వాత విత్ మైక్తో కూడా నేను చేస్తాను. దాని తర్వాత మీరు రెండు కంపేర్ చేసుకొని చూడండి ఏది బాగుంది ఏంటనేది. దాని తర్వాత మీకు కొనాలనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. ఇది జస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బెస్ట్ అనిపిస్తుంది. అంటే సడన్గా వస్తాయి కానీ చూడండి, ఇప్పుడు నేను విత్ మైక్తో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక దానికి ఇప్పుడు వేరియేషన్ చూడండి. విత్ మైక్ ఎలా ఉంది, వితౌట్ మైక్ ఎలా ఉంది, మీకు ఈ వేరియేషన్ అర్థమైపోతుంది. ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే నాకు ఇది పర్లేదు, బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మరీ వాయిస్ అంతా తీసేది కానీ కొంచెం రెడ్యూస్ చేస్తుంది. మనం ఎక్కువ మనీ పెట్టే బదులు నాకు ఇది పర్లేదు, బెస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటివి ఏం తీసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా నేను లింక్ పెడతాను.